వెల్కమ్ టు ఎస్ఆర్ఎస్ స్పోకెన్ ఇంగ్లీష్. మనం ఈరోజు ఈ ఫస్ట్ క్లాస్లో ఇంగ్లీష్ ఏ విధంగా మాట్లాడాలి అనేది ఫస్ట్ ఇంట్రడక్షన్ తీసుకొని కొన్ని వాక్యాలు మనం ఏ విధంగా ఇంగ్లీష్లో మాట్లాడాలో మనం చూద్దాం. మనం ఎప్పటికైనా ఇంగ్లీష్ మాట్లాడాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే చేయవలసింది మనకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో లేకుంటే మన ఇంట్లో ఉన్న వాళ్ళతో ఖచ్చితంగా మనకు తెలిసిన వాక్యాలు సిగ్గుపడకుండా ఖచ్చితంగా మాట్లాడాలి. అట్లా మాట్లాడినప్పుడే మనము ఆ ఇంగ్లీష్లో ఫ్లూయెన్సీ అనేది వస్తుంది. తర్వాత మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం. అట్లా కాకుండా మనం సిగ్గుపడుతూ ఉంటే మనం ఇప్పటికీ ఇంగ్లీష్ అనేది నేర్చుకోలేము. ఒకవేళ మీకు ఇంగ్లీష్ మాట్లాడడం సిగ్గు అనిపిస్తే కనీసం మీరు మీ అర్థానికి ఎదురుగా ఉండి నేను ఈరోజు నేర్పించే కొన్ని వాక్యాలు ప్రాక్టీస్ చేయండి. అట్లా ప్రాక్టీస్ చేయడం వల్ల మీలో ముందు ఇన్ఫియారిటీ అనేది స్లోగా తగ్గిపోతుంది. ఆ విధంగా తగ్గడం వల్ల మీరు నెక్స్ట్ లెవెల్కి స్లోగా వెళ్తారు. ఫస్ట్ మనం ఈరోజు కొన్ని వాక్యాలు చూద్దాం. నేను రేపు వస్తాను అంటే ఇక్కడ నేను అంటే ఐ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను అంటే ఐ అని రాయాలి ఇంగ్లీష్లో. రేపు అంటే టుమారో, వస్తాను అంటే కమ్. ఇక్కడ విల్ అనేది ఏం చూపిస్తుందంటే తర్వాత జరగబోయే యాక్షన్ను తెలియజేస్తుంది. అందుకని మనం మొత్తంగా దీన్ని మనం ఏం రాస్తాం, నేను రేపు వస్తానంటే ఐ విల్ కమ్ టుమారో. ఈ ఫస్ట్ లైన్ అనేది కొద్దిగా స్ట్రాంగ్గా మనకు బట్టి కొట్టండి, ఏదైనా చేయండి. మోడల్ ఈ విధంగా నేర్చుకోండి. ఫస్ట్ నేర్చుకునేటప్పుడు కొద్దిగా టఫ్గా ఉండొచ్చు, తర్వాత మీకు చాలా ఈజీగా అనిపిస్తుంది. సేమ్ ఇదే మోడల్లో గుర్తుపెట్టుకోవాలి. ఐ విల్ కమ్ టుమారో. మీకు గ్రామటికల్గా చెప్తే అది మీకు స్పోకెన్ ఇంగ్లీష్ లాగా ఉండదు, మరి గ్రామర్ నేర్పించినట్టు ఉంటుంది. కాబట్టి మీరు ఈ మోడల్లో నేర్చుకోండి. అది ఫీచరా అన్ని తర్వాత విషయం. అంటే తర్వాత జరగబోయే దాని గురించి తెలియజేసేది విల్, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఐ విల్ కమ్ టుమారో. ఈ విధంగా మీరు అద్దం ముందు నిలబడి మాట్లాడండి. ఎలా మాట్లాడాలంటే ఐ విల్ కమ్ టుమారో. నేను రేపు వస్తాను అని మీరు చెప్పాలనుకున్నప్పుడు మీరు ఇంగ్లీష్లో ఏమని మాట్లాడాలి, ఐ విల్ కమ్ టుమారో. మరి టుమారో మార్నింగా, ఈవినింగా, నైట్ అని కూడా డౌట్ రావచ్చు. అప్పుడు మీరేం మాట్లాడచ్చు, ఐ విల్ కమ్ అంతవరకు మాట్లాడి టుమారో మార్నింగ్, రేపు ఉదయం అయితే. రేపు నైట్ కనుకో ఐ విల్ కమ్ టుమారో నైట్. ఈ విధంగా మీరు మాట్లాడాలి. అంటే మెయిన్ ఐ విల్ కమ్ అనేది ఒక కామన్ ఉంటుంది. తర్వాత మనకు ఏ టైంలో వచ్చేది అనేది ఇక్కడ మనం మెన్షన్ చేస్తాం టుమారో దగ్గర. ఒకవేళ ఈరోజు ఈవినింగే వస్తానని చెప్పినాం అనుకోండి, ఐ విల్ కమ్ టుడే ఈవినింగ్. ఈ విధంగా చెప్పాలి. నెక్స్ట్ చూద్దాం. నీవు రేపు వస్తావు అంటే ఇప్పుడు నీవు అంటే యు అనేది మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. సేమ్ ఫస్ట్ లైన్ లాగా ఉంచండి. యు విల్ కమ్. ఇక్కడ ఐ విల్ కమ్ ఎట్లా వచ్చిందో ఇక్కడ యు విల్ కమ్ వచ్చింది. యు అంటే నీవు కాబట్టి మనం ఇక్కడ యు ఐ ప్లేస్లో యు వచ్చింది, అంత ఏం లేదు. నీవు రేపు వస్తావు, టుమారో కాబట్టి రేపు. ఒకవేళ నువ్వు సాయంత్రం వస్తావు అనుకుందాం అనుకోండి, యు విల్ కమ్ ఈవినింగ్, టుడే ఈవినింగ్. యు విల్ కమ్ టుడే ఈవినింగ్ అంటాం. ఈ విధంగా మనము సెంటెన్స్లు అనేటివి ముందుగా మనం ఫ్రేమ్ చేయడం అనేది నేర్చుకోవాలి. ఇలా మీరు ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే ఈజీగా ఇంగ్లీష్ అనేది మాట్లాడవచ్చు. మరి ఇప్పుడు మనకు చెప్పిన ఈ స్టేట్మెంట్లకు క్వశ్చన్ ఎట్లా అడగాలి అంటే, నువ్వు రేపు వస్తావా అని అడగాలనుకున్నాం అనుకోండి, ఏ విధంగా అడుగుతామో ఇప్పుడు మనం ఒక లైన్ చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. నీవు రేపు వస్తావా. మామూలుగా అయితే ఏంది, నీవు రేపు వస్తావు అనేది మనం ఇందాక నేర్చుకున్నాం. అంటే యూ విల్ కమ్ టుమారో. ఇంతవరకు మీకు ప్రాక్టీస్ బాగా చేసి ఉండాలి. మరి నువ్వు రేపు వస్తావా అని క్వశ్చన్ చేయాలన్నప్పుడు ఇక్కడ మీరు విల్ ఉంది కదా, ఈ విల్ అనేది చూడండి ముందు వచ్చింది, అంతే ఏం లేదు. పైన ఉన్న లైన్ లాగే ఉంటుంది ఈ లైన్ కూడా, కాకపోతే విల్ అనేది ముందుకు వచ్చేసింది. ఎప్పుడైతే విల్ అనేది ముందుకు వచ్చిందో అది క్వశ్చన్గా మారిపోతుంది. నువ్వు రేపు వస్తావా అంటే విల్ యూ కమ్ టుమారో. అట్లా కాకుండా ఈరోజు సాయంత్రం వస్తావా, నువ్వు ఈరోజు సాయంత్రం వస్తావా అని అనుకున్నాం అనుకోండి, విల్ యూ కమ్ టుడే ఈవినింగ్. ఈరోజు సాయంత్రం వస్తావా నువ్వు అని. విల్ యూ కమ్ ఇది కామన్. ఇంకా నువ్వు టైం ఎప్పుడు వచ్చేది అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. రేపు కాకుండా ఎల్లుండి అనుకోండి, విల్ యూ కమ్
డే ఆఫ్టర్ టుమారో అంటే ఎల్లుండి నువ్వు వస్తావా అని. ఇక్కడ మనం మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది విల్ యూ కమ్ అని. అదే క్వశ్చన్ లేకుంటే యూ విల్ కమ్. దీనికి దానికి డిఫరెన్స్ చూడండి. విల్ అనేది క్వశ్చన్లో ఎప్పటికీ ముందు వస్తుంది. ఆ విధంగా మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. ఎక్కువ ప్రాక్టీస్ చేయడం వల్లనే మీకు స్పీడ్గా వస్తుంది. నెక్స్ట్ ఇంకొక లైన్ చూద్దాం. అతను రేపు వస్తాడు. అతను రేపు వస్తాడు. ఇక్కడ క్వశ్చన్ ఏం లేదు కాబట్టి హీ విల్ కమ్ టుమారో. సేమ్ ఫస్ట్ లాగానే చూడండి. ఐ విల్ కమ్, యూ విల్ కమ్ ఎట్లనో అట్లనే హీ విల్ కమ్ టుమారో. ఇక్కడ హీ అంటే అతను. మనకు విల్ అనేది చెప్పిన ఫ్యూచర్ గురించి తెలియజేస్తుంది, తర్వాత జరగబోయే యాక్షన్ తెలియజేస్తుందని. హీ విల్ కమ్ టుమారో, అతను రేపు వస్తాడు. మరి అదే క్వశ్చన్ చేయాలంటే ఈ విల్ అనేది ముందుకు రావాలి. అతను రేపు వస్తాడా అని. అది చూడండి, అతను రేపు వస్తాడా, విల్ అనేది ముందుకు వచ్చి చూడండి. విల్ హీ కమ్ టుమారో, అతను రేపు వస్తాడా. అంటే స్టేట్మెంట్లో నుంచి క్వశ్చన్ మారాలంటే విల్ అనేది ముందుకు రావాలి. ఇది అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. విల్ హీ కమ్ టుమారో, అతను రేపు వస్తాడా. ఈ విధంగా ఒకవేళ ఆమె గురించి అంటున్నాం అనుకోండి. ఆమె రేపు వస్తుంది, క్వశ్చన్ కాదు, ఇప్పుడు జస్ట్ ఊరికే ఆమె రేపు వస్తుంది అని చెప్పాలి. ఆమె రేపు వస్తుంది అంటే షీ విల్ కమ్ టుమారో, అంటే ఆమె రేపు వస్తుంది. అలా కాకుండా ఆమె ఈరోజు సాయంత్రం వస్తుంది అనుకోండి, షీ విల్ కమ్ టుడే ఈవినింగ్ అని చెప్తే సరిపోతుంది. ఆమె రేపు వస్తుందా అని అడగాలి. అదే మనం ఆమె రేపు వస్తుంది అంటే షీ విల్ కమ్ టుమారో అనుకున్నాం కదా. ఇప్పుడు క్వశ్చన్ చేయాలి కాబట్టి విల్ అనేది ముందుకు వస్తుంది. విల్ షీ కమ్ టుమారో, ఆమె రేపు వస్తుందా. ఆమె రేపు వస్తుంది అంటే షీ విల్ కమ్ టుమారో. ఆమె రేపు వస్తుందా అని క్వశ్చన్ చేయాలంటే విల్ షీ కమ్ టుమారో. ఈ విధంగా మనము ప్రాక్టీస్ చేసినట్లయితే ఖచ్చితంగా మీకు అనేది ఇంగ్లీష్ అనేది వస్తుంది. కాకపోతే చెప్పినంత ఈజీ మీకు కాదు అనుకుంటారు. ఇది మీరు ఈ చెప్పిన వాక్యాలను ఏ విధంగా మాట్లాడాలి అనేది నేను చెప్పిన విధంగా మీరు ఖచ్చితంగా డైలీగా కనీసం 1 అవర్ మీ ఇంట్లో వాళ్ళతో కానీ మీ ఫ్రెండ్స్తో కానీ వీళ్ళు ఎవరు లేకుంటే మీకై మీరైనా అద్దం ముందు నిలబడి ఫస్ట్ మాట్లాడండి. తప్పు పోయినా మాట్లాడండి. ఆ విధంగా మాట్లాడినప్పుడే మీరు ఇంగ్లీష్ అనేది ఈజీగా మాట్లాడగలరు. నెక్స్ట్ చూద్దాం. ఒకటి, అది రేపు వస్తుంది. అది అంటే ఇట్ ఇంగ్లీష్. ఇట్ విల్ కమ్ కామన్గా వస్తుంది చూడండి, విల్ కమ్ అని. అది రేపు వస్తుందా, ఇప్పుడు క్వశ్చన్ చేయాలి అంటే విల్ ముందుకు రావాలి. విల్ ఇట్ కమ్ టుమారో, సేమ్ దీనిలాగానే విల్ అనేది ముందుకు వచ్చింది అంతే. ఇక్కడ విల్ ఇట్ కమ్ టుమారో, అది రేపు వస్తుందా. నెక్స్ట్, వాళ్ళు రేపు వస్తారు. ఇక్కడ క్వశ్చన్ ఏం లేదు, వాళ్ళు రేపు వస్తారు అని చెప్పాలి. అంటే వాళ్ళు అంటే దే విల్ కమ్ టుమారో. దే విల్ కమ్ టుమారో అంటే రేపు వాళ్ళు వస్తారు. మరి రేపు వాళ్ళు వస్తారా అని అడగాలంటే విల్ అనేది ముందుకు రావాలి. చూడండి, విల్ ముందుకు వచ్చింది. విల్ దే కమ్ టుమారో, వాళ్ళు రేపు వస్తారా. ఈ విధంగా మనము క్వశ్చన్ చెప్పడం, క్వశ్చన్ అడగడము, ఆన్సర్ చెప్పడం అంటే జరగబోయే విషయాలలో మనము ఆన్సర్ చెప్పచ్చు. అదేవిధంగా జరగబోయే విషయాలను మనము క్వశ్చన్ చేయవచ్చు. ఇంగ్లీష్లో ఈజీ ప్రాసెస్లో మనం ఈ విధంగా నేర్చుకున్నట్లయితే ఈజీగా మీరు ఇంగ్లీష్ అనేది మాట్లాడగలరు. ఖచ్చితంగా ఇవి నేను చెప్పిన వీడియో చూసి 1-2 సార్లు అయిన చూసి మీరు ప్రాక్టీస్ అనేది ఎక్కువ చేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.